సమాలోచనకు స్వాగతం. ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఈ మధ్యకాలంలో అది చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు పిల్లని పెద్దవాళ్ళు చూసేవాళ్ళు, జీలకర్ర బెల్లం పెట్టి మధ్యలో తెరసాల తీసిన తర్వాత మాత్రమే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు చూసేవాడు. ఆ రోజులు పోయినాయి. పెళ్లి చూపులు అనేవి వచ్చాయి. పెళ్లి చూపుల్లో చూడటం, ఇరు వర్గాలకి నచ్చడం, ఇవన్నీ జరిగిన తర్వాత పెళ్ళి. ఇప్పుడు తాంబూలాలు పుచ్చుకోవడం అనే ఒక కార్యక్రమం ఉంటుంది పెళ్ళికి ముందు. తాంబూలాలు పెద్దవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు. అసలు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ప్రమేయం కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఎంగేజ్మెంట్ అని చెప్పి తాంబూలాలు అప్పుడు తీసుకుని 100 మందో 200 మందినో పిలుచుకుని భారీ ఎత్తున ఫంక్షన్ లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది ఎవరిష్టం వారిది, దాని గురించి ఆక్షేపణ లేదు. అయితే ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్ళికి ముందు ఈ మధ్య పీరియడ్లో ప్రీ వెడ్డింగ్ షూట్ అని ఒకటి తీస్తున్నారు. అది మన కల్చరా కాదా అనేది పక్కన పెడితే చాలా కామన్గా ఎక్కువ మంది ప్రీ వెడ్డింగ్ షూట్కి లక్షలు ఖర్చు పెట్టి తీస్తున్నారు. కొంతమంది విదేశాలకు వెళ్ళి తీసుకుంటున్నారు, కొంతమంది వేరే రాష్ట్రాలకు వెళ్ళి తీసుకుంటున్నారు, కొంతమంది హిమాలయ పర్వత శ్రేణులకు వెళ్ళి తీసుకుంటున్నారు. నదీ నదాలు, కొండలు, కోనలు, గుట్టలు ఎక్కడ పడితే అక్కడ సినిమా పక్కీలో ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు. ఇక్కడ నా ఆక్షేపణ ఏంటంటే, చక్కగా పెళ్లి చేసుకోదలుచుకున్నప్పుడు, ట్రెడిషనల్గా సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోదలుచుకున్నప్పుడు మీరు తీసుకోబోయే ప్రీ వెడ్డింగ్ షూట్ ఎందుకు సంప్రదాయబద్ధంగా ఉండడం లేదు? మీరు గమనించండి, 100% ప్రీ వెడ్డింగ్ షూట్స్లో వాళ్ళు వెస్ట్రన్ అటైర్లో ఉంటున్నారు. వెస్ట్రన్ డ్రెస్సులు, సినిమా హీరోయిన్ లాగా మన శరీర భాగాలు బహిర్గతం చేస్తూ ఉన్నటువంటి బట్టలు, దుస్తులు ధరించి సినిమా పాటలకి డాన్స్ చేస్తూ, లేదా ఒక మ్యూజిక్కి డాన్స్ చేస్తూ హౌస్ బోట్స్ మీదో, లేకపోతే పడవల మీదో, లేకపోతే కొండ అంచుల్లోనో వెళ్ళి షూటింగ్ చేస్తున్నారు. మీకు తెలియంది కాదు, అనేక మంది ఇలాంటి షూటింగ్స్లో పట్టు తప్పి నీళ్ళల్లో పడిపోయి, కొండ మించి పడిపోయి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కన్నుపోయే కాటుకెందుకు అని నా ఉద్దేశం. ఎందుకని అక్కడికెక్కడికో వెళ్ళి ప్రమాదభరితమైన ప్రదేశాలలో వెళ్ళి షూటింగ్స్ చేయడం ఎందుకు? మీరు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలి అనుకుంటే ఏ విధంగా అయితే పెళ్లి సంప్రదాయబద్ధంగా ఉందో అది కూడా అంతే సంప్రదాయబద్ధంగా ఉండొచ్చు కదా. అటు పేరెంట్స్ని ఇటు పేరెంట్స్ని చూపిస్తూ, లేతే వాళ్ళ ఇల్లు, వాళ్ళ పొలాలు, లేతే ఆ దగ్గర వాళ్ళ ఇంటి పరిసరాల్లో ఉన్న ప్రదేశాల్లోనూ, లేదా వాళ్ళ వితిన్ ద విసినిటీ ఏదైతే ఉందో వాళ్ళ రాష్ట్రాల్లో చేసుకోవచ్చుగా. చాలా సింపుల్గా చేసుకోవచ్చుగా. సింప్లిసిటీ మాట నుంచి ప్రమాదకరంగా వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తున్నారు. దీన్ని మాత్రం మనం ఎంకరేజ్ చేయకూడదేమో అనిపిస్తుంది, ముఖ్యంగా తల్లిదండ్రులు. పిల్లలకి తెలియదు. పిల్లలు ఆ సోషల్ మీడియాలో ఎవరు ఎంత అడ్వెంచరస్గా చేస్తే అంత గ్రేట్గా అని అనుకుంటారు. మనం పెద్దవాళ్ళం ఆలోచించాలి. వాళ్ళిద్దరూ కలిసి జీవించాలి, హ్యాపీగా ఉండాలి. అలాంటిది ఇలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళకి ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడం ఎంతవరకు సమంజసం అని ఆలోచించాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు మన సంప్రదాయాన్ని, మన పద్ధతుల్ని కొంచెం డీవియేట్ అవ్వకుండా చాలా చక్కగా కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ తీయచ్చు. చూడండి, ఉదాహరణకి బతుకమ్మ పండుగలకి పాటలు కూరుస్తూ ఉంటారు. అట్లాగే దసరాలప్పుడు చాలా రకాలుగా ట్రెడిషనల్ సాంగ్స్కి ఎంత చక్కగా పట్టు పావడాలు వేసుకొని, పట్టు చీరలు కట్టుకొని సంప్రదాయబద్ధంగా చేస్తున్నారు. అదే విధంగా ఎందుకు చేయకూడదు ప్రీ వెడ్డింగ్ షూట్? ఒకసారి ఆలోచించండి. మనం మన దేశంలో వెస్ట్రన్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇండియనైజ్ చేసేసుకుంటున్నాం. చాలా వెస్ట్రన్ కాన్సెప్ట్స్ ఇండియనైజ్ అయిపోయి మనకి అనుగుణంగా మనం మార్చుకుని చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా అలాగే చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అందుకని ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రీ వెడ్డింగ్ షూట్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా, రిస్క్ లేకుండా చేయాలని నా ఉద్దేశం. రెండవది, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ చేస్తున్నారు.
సరదాగా చేస్తున్నారు కొందరు. బట్టలు ఉతుకుతూ, అంట్లు తోముతూ, మాప్ పెడుతూ అవన్నీ చాలా సరదాగా ఉన్నాయి. అలాంటివి చేస్తే ఆక్షేపణ ఉండదు. అక్కడ కూడా మళ్ళీ మీరు అడ్వెంచరస్ అని వెళ్ళారంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు, అది గుర్తుపెట్టుకోండి. రిస్కీగా మాత్రం చేయకండి. రిటైర్మెంట్ షూట్స్ కూడా చూసాం ఈ మధ్య. ఏంటి మీ కురకారేనా, మేము చేయమా అని చెప్పి రిటైర్ అయ్యి లేదా షష్టి పూర్తి చేసుకున్నటువంటి పెద్దవాళ్ళు కూడా చక్కగా షూటింగ్ చేసుకుంటున్నారు. అవి రిటైర్మెంట్ షూట్స్ అంటారేమో మరి వాటిని. సో ప్రతిదానికి ఒక షూట్ పెట్టుకుంటున్నప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ ఎందుకు పెట్టకూడదని మీరు అనొచ్చు. పెట్టుకోండి, కానీ కాస్తో కూస్తో మన సంప్రదాయాన్ని మేళవించి పెట్టుకుంటే చాలా బాగుంటుందని నా సలహా. బై ఫర్ నౌ.